టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మే 17వ తారీఖు శుక్రవారం. మరి దినఫలాల శీర్షికన ఈరోజు మరి ముందుగా నవమి తిథి అనేది ఉదయం 8:48 వరకు ఉంటుంది. ఆ తర్వాత దశమి అనేది ఉంది. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి పుబ్బా నక్షత్రం అనేది రాత్రి 9:18 వరకు ఉంటుంది. ఇప్పుడు మరి ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అవకాశం ఉంటే కనుక లక్ష్మీదేవికి క్షీరాన్నం నివేదన చేయటం వల్ల సంపదలు ఎంతో కొంత వృద్ధి చెందటం అనేది ఉంటుంది. ఈరోజు ముందుగా మరి ద్వాదశ రాశుల్లో మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అయితే కనపడటం అనేది ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సంబంధాలు కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. మానసికంగా సంతృప్తికి లోనవ్వటం అనే పరిస్థితి, ఆర్థికంగా బలోపేతం అవటం, తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కూడా చెప్పుకోదగిన పరిణితి కనిపించడం అనేది కూడా ఉంది. అధిక భాగం అయితే ఈరోజు మేషరాశి వారికి అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కానీ ఒకంత పిల్లల ఆరోగ్య విషయంలో కానీ పిల్లలతో సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రం తగిన దృష్టి పెట్టడం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. వృషభ రాశి వారైతే ఈరోజు సజావుగా వారి ఎంచుకున్న రంగాల్లో ముందుకు వెళ్ళటం అనేది కనిపిస్తుంది. కానీ గొంతుకు సంబంధించినవి కానీ తర్వాత కఫానికి సంబంధించినవి కానీ ఏవైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కోర్టు వ్యవహారాలు కానీ ఇతరత్ర ఏవైతే వ్యవహారాలు ఉంటాయో ఆ వ్యవహారాల్లో ఒక రకమైన పురోగతి సాధించడం అనేది ఉంటుంది. గృహానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నది సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తుంది. వాటికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా కొత్తగా తీసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు వీరికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు అయితే ఒకంత అనుకూలంగా ఉంటాయంటలో అతిశయోక్తి లేదు. మిథున రాశి వారికి అయితే ఈరోజు ఖర్చులు అధికంగా ఉండటం అనేది ఉంటుంది. సంతానపరంగా ఎంతో కొంత పురోభివృద్ధి కనిపించడం, వారి యొక్క తెలివితేటలు కూడా కొంత ఎక్కువ స్థాయిలో ప్రదర్శించడం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వారి ఇంట్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా వారి యొక్క రంగాల్లో ఎంతో కొంత అభివృద్ధి సాధించడం, తద్వారా వీరికి ఎంతో కొంత మరి సంతృప్తి లభించడం అనేది కూడా ఉంటుంది. ఖర్చులు మాత్రం ఊహలకి దాటిపోయి పెట్టవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారు అయితే ఈరోజు అనుకోకుండా ఉద్యోగాల్లో మంచి మార్పులు చూడటం అనేది ఉంటుంది. పై అధికారుల యొక్క మంచిని వీరు పొందటం అనేది, వారి యొక్క అభినందనలకు పాత్రలవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఆర్థిక విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా అవి వాయిదా వేయటం అనేది మంచిది. ఇంతకుముందు ఏవైతే ఉన్నారో వాటిలోనే సంతృప్తి చెంది ముందుకు వెళ్ళటం మంచిది తప్ప ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్త వాటికి శ్రీకారం చుట్టాలన్నా వాటికి మాత్రం ఈరోజు పెద్దగా ఉపయోగం ఉండదు. కనుక వాటి విషయంలో మాత్రం ఈరోజు వాయిదా వేయండి. ఈరోజు వీరికి సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. సింహరాశి వారైతే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో చక్కటి ఆనందకరమైన సంతృప్తికరమైన పరిస్థితులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. ఇక గృహానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మంచి మార్పులు సంభవించడం, తర్వాత ఇంట్లో ఎప్పటిదాకా ఒక కొలిక్కి రాని సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల్లో కూడా ఒక రకమైన పురోభివృద్ధి ఈరోజు సాధించడం అనేది కూడా కనిపిస్తుంది. ఆర్థికంగా చేసే ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో అవి ఈరోజు కొంత ముందుకెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద సింహరాశి వారు అయితే ఈరోజు ఉన్నంతలో ఆనందాన్ని సంతృప్తిని పొందే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు వీరికి అమ్మవారికి సంబంధించిన పూజలు ఏవైనప్పటికీ కూడా అవి కొంత ఉపయుక్తంగా ఉంటాయంటల్లో కూడా సందేహం లేదు. కన్యారాశి వారు ఈరోజు ఒకంత ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తోంది. ఇక ఆడవాళ్ళ విషయంలో ఏవో రకమైన కొన్ని చికాకులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఆడవారి విషయంలో వీరి యొక్క బాధ్యతలు కానీ లేదా సంబంధ బాంధవ్యాలు కానీ ఇలాంటివి కొంతవరకు మీరు మెలకువగా ఉండుకోవడం అనేది అవసరం. తొందరపాటు అనేది పనికిరాదు. కనుక ఆ రకంగా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక భాగస్వామ్య వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు కూడా ఆ రకమైన వాటిల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరికి వినాయకుడికి సంబంధించిన పూజలు అయితే మేలు చేస్తాయి.
తులారాశి వారు ఈరోజు వారి వారి యొక్క రంగాల్లో పురోభివృద్ధి సాధించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా పరిశోధనా రంగంలో కానీ, భవన నిర్మాణ రంగంలో వాళ్ళు కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు మరింత ఎక్కువ మంచి ఫలితాలు కలిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎవరెప్పటికీ ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఆరోగ్యంలో కొంతవరకు హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఆహార పానీయాల విషయంలో మాత్రం ఒకంత శ్రద్ధ చూపించడం అనేది అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరికి నరసింహస్వామికి సంబంధించిన పూజలు ఎంతో కొంత మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత తమ యొక్క గౌరవ మర్యాదల్ని కాపాడుకోవటం అనేదైతే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి ఆయా పనులను అయితే పూర్తి చేసుకోగలిగే సామర్థ్యాన్ని అయితే వీరు ఈరోజు ప్రదర్శించడం అనేది ఉంటుంది. కానీ ఎవరైతే మరి దూర ప్రయాణాలు చేసే పరిస్థితుల్లో ఉంటారో ఆ ప్రయాణాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది, అక్కడ ఏవైనా సరే ఎంతో కొంత ఏవో రకమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కానీ, ఏవైనా వస్తువులు పోగొట్టుకునే పరిస్థితులు కానీ ఎదురు కావచ్చు. కనుక ఆ రకంగా మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. ధనురాశి వారికైతే ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత లాభం చేకూరే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎవరైతే ధనురాశిలో ఉండి మరి ముఖ్యంగా మధుమేహం కానీ లేదా మూత సంబంధించిన ఏదైనా సరే అనారోగ్యాలు ఉన్న వాళ్ళైతే కనుక ఆరోగ్య విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది ఈరోజు అయితే ఎక్కువ అవసరం కనిపిస్తుంది. ఇంకా ఇతరత్ర ఏదైనప్పటికీ కూడా అంటే మనం ఆర్థిక ఎదుగుదలకి చేసే ప్రయత్నాలు కానీ లేదా గృహానికి తీసుకోవాలి అనుకునే ఒక లోన్ల విషయంలో కానీ అవి ఎంతో కొంత ఈరోజు సానుకూలమయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు వీరికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఒకంత ఉపయుక్తంగా ఉంటాయంటలో ఎటువంటి సందేహం కూడా లేదు. మకర రాశి వారు ఈరోజు ఒకంత నిన్నటితో పోలిస్తే కొద్దిగా ముందుకెళ్ళటం అనేది, తర్వాత నిన్నటి వాళ్ళకు బాధలు గాయాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎంతో కొంత ఈరోజు లేపనం అనేది లభించడం అనేది కూడా ఉంటుంది. ఇక చాలా విషయాల్లో కొంత తొందరపాటు చూపించినప్పటికీ కూడా ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉంటాయో ఆ ముఖ్యమైన విషయాల్లో మాత్రం వీరు ఒకంత జాగ్రత్తగా ఉండగలిగే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి మరీ భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు అయితే కనుక మేలు చేస్తాయి. కుంభరాశి వారు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా సరే ఆకస్మికంగా చిక్కులు కానీ లేదా ఒకరికి ఎవరో ఒకరికి సడన్గా అనారోగ్యం కలిగే పరిస్థితులు కానీ ఉండవచ్చు. కనుక ఆయా విషయాల్లో మాత్రం కొద్దిగా శ్రద్ధ పెట్టండి. ఇక మిగతా సంబంధం ఏవైతే వ్యాపారాలు అనుకోండి లేదా వారి దైనందికంగా చేసే ఉద్యోగాలు అనుకోండి, ఇలాంటి వాటిలో పెద్దగా చెప్పుకోదగిన కొత్త మార్పులు కానీ కొత్త విషయాలు కానీ ఏమీ ఉండవు. ఈరోజు వీరికి సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఎంతో కొంత మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు ఆర్థికంగా కొంత ముందుకు వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కొత్త కొత్త అవకాశాలు ఏవైనా సరే వీన్ని ఎదుర్కొంటూ రావచ్చు. దానివల్ల ఎంతో కొంత ఆనందం చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంట్లో సంతానపరంగా కూడా ఎంతో కొంత లాభాన్ని పొందటం, వారి ద్వారా ఏవైనా శుభవార్తలు వినే పరిస్థితులు అయితే ఉండటం అనేది కూడా ఈరోజు ఉంటుంది. ఇక ఎవరైతే మరి నిద్ర పట్టడం లేదని కొంత ఏదైతే మరి కొంత అసహనం అనేది ఏదైతే ఉంటుందో ఈరోజు దానికి సంబంధించిన కొంతవరకు మంచి మార్పులు కనపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది.